అవునా అంటే మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని అడిగినాను. అది మీరు ఏ విషయంలో తెలుసుకోకుండా ఈ విషయం చెప్తున్నారని పడింది. తర్వాత అదే నాకు రాజకుమారి మళ్ళా ఫోన్ చేసి ఇది కావచ్చండి ఇప్పుడు నేను మీకు తెలుసుకున్న విషయాన్ని, కానీ మనకు వేరే దిక్కు లేదు, ఆయన కలుపుతుంది అనుకోవడానికి మనకు వేరే దిక్కు లేదు, ఈరోజు పొడిసిరా మనం దిక్కు జరిగిందని చెప్పి చెప్పింది. నేను ఎంత గౌరవం చూడండి విషయాలు. అట్లానే అనేక విషయాలుగా మనం చెప్పాల్సిన విషయాల్లో కంప్లీట్గా మనందరం కార్యక్రమం కాబట్టి ఇప్పుడు కాబట్టి ఒక నంద్యాలలో మేము మన కార్యక్రమానికి వెళ్ళాం, కర్నూలులో అంతమంది వెళ్ళాం, తిరుపతిలో అంతమంది వెళ్ళాం. 180 మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము విడిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ట్రైన్లో వస్తుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇవన్నీ దేనికండి మాకేం అవసరం, ఈరోజు రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి మేము జన్మభూమి వేసుకుంటూ వచ్చాను, నెల్లూరు రావాలి హైదరాబాద్ రావాలంటే వచ్చి పోవాలంటే కనీసం 3 రోజులు 4 రోజులు మా టైం పోతుంది. ఇంకో రకంగా కట్టయిపోతున్నాం మేము, అన్ని పనుల పరిస్థితి కూడా లేదు మా పొలాలకి. ఇటువంటి పరిస్థితుల్లో వికేంద్రీకరణ ఎంత ముఖ్యమో వాళ్ళు చెప్తున్నారు మనకు. లేకపోతే వీళ్ళలో భయపడి వాళ్ళు చేస్తున్నారు కానీ గౌరవకి గోదావరికి వాళ్ళకి, కానీ మామూలుగా అయితే భయపడి చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ పిలుపు అందుకొని కానీ అనేక దగ్గరలో మన కార్యక్రమాలు కానీ కనీసం రామదేవుని సంబంధాలను స్టార్ట్ చేసి తాలూకా కేంద్రాలు మండల కేంద్రాలు కానీ మనం కానీ ప్రయత్నం చేస్తే పర్టికులర్గా మన కోసం వచ్చే జనం ఎక్కువ ఉన్నారు. అది మనం విజయవాడ చూసాం. ఇంకొక విషయం మనకి పూర్తిగా చెప్పాల్సిన విషయం అనేది ఈ దోపిడీ విషయంలో ఎవరు అతనికి పనిచేసేదనే విషయం మీద వచ్చినప్పుడు గతంగా లాంటి వాళ్ళు గుంటూరులో ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అప్పట్లో తెలంగాణ కట్టేవాడు వాడేవాడు ఈడేవాడు తెలంగాణ కట్టేవాడు చెప్పి చేశారు. ఆయన సంస్థలు అన్నారు మేము మేనేజ్ చేసేవాడు. ఇది ఒక దేశంలో వాడే వీడు ఈడేవాడు వాడే మీరు కొంతమంది అటువంటి కులాలు ఉన్నప్పుడు కూడా మేము అనిపించేసాను మేము చెప్తున్నాం. వాడే వీడు ఈడేవాడు వాడే 2% గల ఆంధ్రాకి అమ్మవాడు రెండు చెప్పాం. వాడే 2% గల దోపిడీ కులమైన అమ్మవాడు రెండు చెప్పాం. అది వాస్తవం. మనం ఎన్నందున్నప్పుడు కూడా ఈ రోజు మనం వాళ్ళు ఎక్కించాలా లేకపోతే అందించాలని ఉద్దేశం కాదు. మిగతా ప్రజలు 98% మంది ఉన్నారు. వాళ్ళు కలుసుకోవడమే పద్ధంగా ఇది ఎవరు తిరగడం మాత్రం కాదు. కాబట్టి విషయాన్ని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత పత్రిక చెప్తున్నారంటే సాయిబాబా సంస్థ ప్రజల్ని ఎంత నిందిస్తున్నాడంటే ఈ ప్రజలు మేము కోరుకున్నాం, ఈ ప్రజలకు బాధ్యత తెలియదు, నేను కోరుకొని ఎమ్మెల్యే ఎంపీని అయినాం, ఆ తర్వాత మేము రాజకీయాలు చేసుకుంటున్నాం, అటువంటి వాళ్ళకి ప్రజలకు సంబంధం ఏంటని చెప్పి మన ఆర్కే వేమూరు రాధాకృష్ణ ఇంటర్వ్యూ చెప్పాడు. సరే చిరంజీవి తమ్ముడు ఆయన చెప్పాడు ప్రజలు మోసగాళ్ళు, ఈ ప్రజలు డబ్బులు ఇచ్చే ఓట్లేస్తున్నారు, అటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం, అటువంటి వ్యవస్థలో బతుకుతూ మన వెనుకలకు చేయాలని అంటున్నాడు. ఇవి ప్రజలకు చెప్పాలా. ఇటువంటి నాయకులు కింద మనం సమీకరణ మనం చేస్తున్నాం. పబ్లికే చెప్తున్నారు వాళ్ళు. వివేకా చెప్పిన విషయం నేను ఆ రోజే సమీకరణ విషయంలో లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా చెప్పాల్సిన ఆ రోజు అంతా ఏం జరగబోతున్నారు, ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఆయన సమీకరణ అన్నాడు. ప్రజలకు వ్యతిరేకంగా మేము రక్తాన్ని సమర్పించామని చెప్తున్నాడు. కానీ ఆయన రక్తం తాగాడు, ప్రజలు కాలేజ్ స్టూడెంట్ రక్తం తాగాడు, అది చెప్పాల్సిన అవసరం ఉంది.